కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ పార్టీతో ప్రజలకు అర్థమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరువు తెచ్చిందని సెటైర్లు వేశారు. ఎన్నికల సందర్భంగా చిన్నకోడూరులో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మెదక్లో వెంకట్రామరెడ్డి గెలుపు చాలా ముఖ్యమన్నారు. వైఎస్ ఉన్నప్పుడు 6 గంటల కరెంట్ ఇస్తే 90,000 కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారన్నారు. సాగునీటి కష్టాలు తొలగించింది కేసీఆర్. అప్పుడు నిండుగా కనిపించిన జలాశయాలు ఇప్పుడు ఎండిపోయి చూస్తున్నామన్నారు. కరెంట్ వస్తుండే మన ప్రభుత్వం లేకముందు 24 గంటల కరెంటు మన చిన్న కోడూరులో వచ్చిందా రాలేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ లా కరువు పడితే గొర్రెలు మేకలకు కూడా గడ్డి దొరకలే, పశువులకు కూడా గడ్డి దొరకలే. 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికిండ్రు, నయ వంచన చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 4,000 ఇస్తా అని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? 4,000 ఇస్తానని ఓట్లేసుకొని గద్దెనెక్కంగానే గుండెల మీద దన్నిన ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే చీపురు గట్టలు పట్టుకొని తయారుండాలి. కరెంటు కేసీఆర్ ఉండగా 24 గంటలు వస్తే ఇప్పుడు 16 గంటలు 14 గంటలు కూడా కరెంటు మున్పట్ల మోసం చేసుడు కాదా? వీళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనం? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఇయ్యలేదు అని నిండు అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అయినా ఇంకొక మాట, మన సిద్దిపేట అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్డా. దేశం మొత్తం పేరున్నది. కుప్పం అనగానే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది, పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది. మరి సిద్దిపేట అంటే మన కేసీఆర్ పేరును మనం కాపాడాలనా వద్దా? బీజేపీ కాంగ్రెస్ దొందే. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? గట్టిగా నూరు. 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, 500 వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, మన వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసాలే కదా. నా కష్టానికి నా సేవకు తోడుగా తను కూడా వస్తే ఇద్దరం కలిసి మీకు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం.